రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బొల్లి కుమార్ ప్రారంభించిన అద్నాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ 8 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇప్పుడు 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా దుబాయ్లోని ప్రధాన కార్యాలయంలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తనయుడు ఆది కార్తీక్ హాజరయ్యారు. ఆది కార్తీక్ కు అద్నాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి బొల్లి కుమార్ తో పాటు కంపెనీ కార్మికులు శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాన్ని అందించారు. అనంతరం కంపెనీ స్టాఫ్ తో పాటు కార్మికులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బొల్లి కుమార్ మాట్లాడుతూ అద్నాన్ కార్ వాష్ కంపెనీ 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తనయుడు ఆది కార్తీక్ విచ్చేసి కేక్ కట్ చేయడం జరిగిందని తెలిపారు. అద్నాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇంత విజయవంతంగా ముందుకు వెళ్తుంది అంటే ముఖ్య కారణం కంపెనీ స్టాఫ్ తో పాటు కంపెనీలో పనిచేసిన కార్మికుల వల్లే అని పేర్కొన్నారు. అనంతరం కంపెనీలో పనిచేసిన కార్మికులకు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ ఉమ్మెంతల శ్రావణి, బొండ్ల గణేష్, దేశవేణి రాకేష్, మేఘ యాదవ్, పాకల రాజ్ కుమార్, గగన్, అశోక్, కొక్కుల వంశీ, పొల్లి కొమరయ్య, వంగల మల్లేష్, పుట్టకపు మధు, ఎం రవి, మనోజ్, శ్రీనివాస్, కంపెనీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అద్నాన్ కార్ వాష్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఇవాళ కేక్ కట్ చేయడం జరిగింది. నా కంపెనీలో పనిచేసే కార్మికులు కానీ నా ఆఫీస్ స్టాఫ్ కానీ అందరికీ వాళ్ళతోనే కంపెనీ ముందుకు పోవాలంటే వాళ్ళ కృషి వల్ల ఈరోజు అద్నాన్ కార్ వాష్ కంపెనీ చాలా ముందడుగుల మంచి నడుస్తుంది కాబట్టి చాలా సంతోషం. నా కార్మికులకు, నా దగ్గర నా ఆఫీస్ స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కానీ ఫస్ట్ కానీ ఎప్పుడో ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి అయినా 3 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ నేను నా ఆఫీసు ఇనాగ్రేషన్కు సిరన్న గారు కానీ ఆసిరన్న గారు కానీ తన తనయుడు ఆది కార్తీక్ గారు కానీ రావడం చాలా సంతోషం. వాళ్ళ చేతుల మీదుగా నా ఆఫీస్ ఓపెనింగ్ కూడా చేయించుకున్నా. ఎప్పుడు ప్రతి సంవత్సరంకు 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ చేతుల మీద కేక్ కట్ చేసుకోవడం, నా కంపెనీ లాభాల పాటలు నడవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా